గురుగారు ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన వచ్చేది ప్రజెంట్ బాగానే ఉంది. రోడ్లు అన్ని కూడా బాగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగున్నాయి రోడ్లు. గురుగారు ఇప్పుడు గతంలో పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలు రావడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్ నిరుద్యోగులకి అయితే ఆశాజనకంగానే కనిపిస్తుంది ప్రజెంట్. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెట్టుబడులు రాబట్టడానికి బాగా కృషి చేస్తుంది. మరి లోకేష్ గారు కూడా ముందు చూపుతో అన్ని కూడా బాగా తీసుకురావడం జరుగుతుంది. నిరుద్యోగ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇసుక ఏ విధంగా ఫ్రీగా దొరుకుతుంది? ఇసుక ఫ్రీగానే ఉంది, ఇబ్బంది లేదు. గతంలో అయితే చాలా మంది కూలీలకి పని లేకుండా చాలా మంది రోడ్డు పడి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పర్లేదు, పనులు బాగానే ఉన్నాయి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రతలో కూడా గతంతో పోల్చుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years చంద్రబాబు నాయుడు పరిపాలనలో? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మరి ప్రజలకు అందరూ కూడా నమ్మకం. ఆయన పరిపాలనలో ఒక న్యాయబద్ధంగా ఉంటుందని ఒక నమ్మకం. అలాగే శాంతి భద్రతలో కానీ ప్రజలు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడకుండా అందరూ కూడా నిశ్చితంగా ఉండే పరిస్థితి అయితే ఈ రోజు కనబడుతుంది గతంతో పోలిస్తే. చంద్రబాబు